హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు తోడైండి నడిపించునుగాక. దేవుని సంగమ, ఈరోజు కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 8వ వాక్యము. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. హల్లెలూయా. హత్తుకొని ఉన్నావా? నీ దేవుడు యేసుక్రీస్తు వారిని నువ్వు హత్తుకొని ఉన్నావా? యెహోవా అన్న, యేసుక్రీస్తు అన్న, పరిశుద్ధాత్మ దేవుడు అన్న, త్రిత్వమైన దేవుడు. ఈయన పేరు పలుకుతూనే వింటారు. ఈయన పేరు పలుకుతే పనులు జరుగుతాయి. ప్రార్థన వింటాడు, వస్తారు, ఆలకిస్తారు. ఇవన్నీ ఏం లేదు. ముగ్గురి పేర్లు ఒక్కటే. ఏ పేరు పలికినా ఆయనే పలుకుతాడు. ఆయనే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు నీకు దేవుడై ఉన్నాడు. నీకు దేవుడై ఉన్న ఆ యేసుక్రీస్తు వారిని హత్తుకొని ఉన్నావా? హత్తుకొని ఉండడము అంటే ఏంటి? హత్తుకొని ఉన్నవాళ్ళు చేసే పనులేంటి? హత్తుకొని ఉన్నావో లేదో ఒకసారి ఒక వాక్యం చదువుకొని పరీక్షించుకో నువ్వే. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వాక్యము. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హత్తుకొని ఉన్నారా? పరీక్షించుకోండి. హత్తుకొని ఉన్న వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటంట అంటే ఇక్కడ 5 మాటలు రాయబడినాయి. అందులో మొదటిది ఏంటి అంటే మీ దేవుడైన యెహోవాకు లోబడ్డం, విధేయత చూపడం, ఆయన చెప్పిన మాట చేయడం, లోబడి ఆయనకే భయపడి అంటే భయము కలిగి ఆయన ప్లేస్లో ఇంకొకరిని పెట్టి భయపడడం కాదు. ఆయనకే భయపడి ఆయన మాటకే భయపడి. చాలామంది మందిరానికి ఎందుకు వచ్చినారు అంటే ఇదిగో మా అమ్మ అడుస్తూ ఉంది, మా నాన్న అడుస్తూ ఉన్నాడు, వాళ్ళకి భయపడి మందిరానికి వచ్చిన. ఈ పని ఎందుకు చేసినావు? ఈ యొక్క మంచి పని నువ్వు దేని కొరకు చేసినావు అని అంటే మరి ఇదిగో వీళ్ళ కోసమని, నేను ప్రేమించిన వాళ్ళ కోసమని ఈ పని చేసినాను, నేను వాళ్ళ కోసమే ఇది నేను చేసినాను అంటే ఆ భయము కానీ ఆ ప్రేమ కానీ దేవుణ్ణే ప్రేమించే బిడ్డగా ఉండాలి. దేవునికే భయపడి చేసినట్టుగా ఉండాల. ఇతరులకు భయపడి నువ్వు వచ్చినట్టుగా మందిరానికి కాకుండా, ఏదో నామకార్థం కాకుండా నిజమైన అనుభవపూర్వకమైనటువంటి భయపడే గుణం నీలో ఉండాల. తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన ఏవైతే బౌండరీస్ అంటే ఆజ్ఞలు, కమాండ్మెంట్స్ ఏవైతే నీకు హద్దుగా, కట్టడలుగా, ఆజ్ఞలుగా ఆయన నియమించి పెట్టి ఉన్నాడో ఆ ఆజ్ఞలను నువ్వు అనుసరించి, లోబడి, భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని అంటే ఆయన మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు. ఆయన ప్రతి పరిస్థితిలో నీతో మాట్లాడతాడు. ప్రతి ఒక్క విషయంలో ఆయన నీకు సజెషన్ ఇస్తాడు. నీ ఆలోచన కూడా ఆయన ఆన్సర్ ఇస్తారు. అటువంటి ఆయన మాట వింటున్నావా? ఆయన మాట వినాలి అంట. ఆయన మాట విని ఆయనను సేవించడం నేర్చుకోవాలి. ఆయనను ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర ఉండడం నేర్చుకోవాలి. ఆయన దగ్గర కొంత సమయం గడిపే బిడ్డగా ఉండాలి. ఆయనకు నీ యొక్క దైనందిన జీవితంలో నీకు దేవుడిచ్చిన ఆ ఒక్క రోజులో దేవుని కోసం కొంత సమయం కేటాయించి ఆయన దగ్గర కూర్చోవడం, సేవించటం, ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి. ఈ 5 పనులు చేస్తూ ఆయనకు హత్తుకునే ఉండాలి.
ఇవన్నీ 5 చేయగలిగితేనే ఆయనతో హత్తుకొని ఉన్నట్టు లెక్క. చేయగలుగుతున్నారా? మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే రూతు పుస్తకము 1వ అధ్యాయము 14వ వాక్యం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. హల్లెలూయా. చూసినారు ప్రియ దేవుని బిడ్డలారా, నయోమి ఇక అక్కడ బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళిపోయి చాలా నష్టపోయింది. ఏదో ఇక్కడ కరువు వచ్చిందని అక్కడ సమృద్ధి ఉందని వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ ఇక్కడ సమృద్ధి కలిగినప్పుడు ఆమె తిరిగి తన దేశానికి వస్తున్నప్పుడు తను చాలా నష్టపోయింది, చాలా కోల్పోయింది. భర్తను కోల్పోయింది, 2 కొడుకులను కోల్పోయింది. అయితే కొడుకులకు వివాహం చేసిన కోడళ్ళతో ఉంది. ఆ కోడళ్ళని మొదటి కోడలికి 2వ కోడలికి పిలిచి చెప్తా ఉంది, ఓర్పా రూతు నేను నా సొంత ఊరికి వెళ్ళిపోతున్నా, నా సొంత దేశానికి వెళ్ళిపోతున్నానని చెప్పగా, మరి ఆమె చెప్పి ఏమంటదంటే, మీరెళ్ళి ఇంకా నేను మరొక బిడ్డని కనలేను మీకు మళ్ళీ పెళ్లి చేయడానికి కూడా, కాబట్టి మీరు వెళ్ళిపోయి వేరే వాళ్ళని వివాహం చేసుకొని మీ లైఫ్ మీరు ఉండండి అని చెప్తే, ఈ యొక్క ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందంట. ఎత్తి ఏడ్చింది. ఏడవడం అయితే ఏడ్చింది, కానీ ముద్దు పెట్టుకొని పోయింది. ఏడ్చింది కదా, బాధపడింది కదా, మంచిదే కదా అని అనుకోవచ్చు, కానీ ఏడ్చినంత మాత్రాన కాదు. హత్తుకొని ఉండేవాళ్ళు కావాలి, పరిస్థితులలో హత్తుకొని ఉండేవాళ్ళు కావాలి, పరిస్థితులలో లోబడి ఉండేవాళ్ళు కావాలి, పరిస్థితులలో ఆమె దగ్గరే ఉండేవాళ్ళు కావాలి. ఓర్ప ఏడ్చింది, ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. కానీ రూతు ఆమెను హత్తుకొనెను. హత్తుకొన్న తర్వాత ఆమె చేసిన పనులు ఏంటి అంటే, నీ దేశమే నా దేశము, నీ ఊరే నా ఊరు, నీ రాజ్యమే నా రాజ్యము, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి నేను వస్తా, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చచ్చిపోతా నేను అక్కడ చచ్చిపోతా, నువ్వు మృతి నొందు చోటనే నేను కూడా మృతి నొందుతాను, అసలు నువ్వు నీ వెంట రావద్దని చెప్పొద్దు నాతో, నేను నీ వెంట వస్తాను అని రూతు ఆమెను హత్తుకొనెను. హత్తుకున్న వాళ్ళు చేసేటువంటి త్యాగము చాలా గొప్పది. హత్తుకొని ఉన్నాను దేవుని కానీ నోటితో చెప్పడం కాదు, దేవుని హత్తుకొని ఉన్న వాళ్ళు చేసేటువంటి క్రియలు తెలియజేస్తాయి నువ్వు హత్తుకొని ఉన్నావని, మీరు హత్తుకొని ఉన్నారని. ఈడ రూతు అత్తను హత్తుకొని ఉంది. దేనికోసం హత్తుకొనింది? అసలు ఆమెకు ఇంకొక కొడుకు ఉన్నాడు, ఆమెకు ఆస్తి ఉంది, ఆమె ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆమె ఏదో ఇస్తుంది, ఆమె అసలు ఒక్కటి మనం మాట్లాడితే ఫస్ట్ అత్తతో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు? అత్త దగ్గర ఉంటే కూర్చున్నా లేచినా భయమే, ఎక్కడికి వెళ్ళినా భయమే, మాట్లాడినా భయమే, ఏమంటారో, ఏ తప్పులు ఎతుకుతారో, ఏం జరుగుతుందో, ఏం అడుస్తారో, ఇదే కదా ఉంటుంది. అమ్మ దగ్గర ఉన్నంత స్వతంత్రంగా అత్తగారి దగ్గర ఉండడానికి అవ్వదుగా. సొంత ఇంట్లో సొంతగా అంటే అమ్మగారి ఇంట్లో ఉన్నంత ఫ్రీగా అత్తగారి ఇంట్లో ఉండలేరు కదా. అలాంటిది రూతు అత్తను విడిచిపెట్టకుండా నేను నీతో వస్తా, అది ఎటువంటి పరిస్థితి అయినా, ఒక్కసారి నీ కొడుకు భార్యగా వచ్చినాను నేను, ఆ తర్వాత నీతోనే ఉంటాను, మరణము తప్ప మరి ఏది కూడా నన్ను విడదీయలేదని చెప్పి ఆమెతో వెళ్ళడానికి సిద్ధపడింది. హత్తుకొనుట సుఖాల కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, ఏదో ఆదాయం కోసం కాదు, ఏదో ఆనందం కోసం కాదు, ఇంకొక రకంగా ఏదైనా లోక సంబంధమైన ఆనందాలు అవన్నీ దొరుకుతాయని పోలేదు. దేవుని నమ్మింది, దేవుడు చెప్పిన మాటకు లోబడింది. ఆ అత్తను హత్తుకొని ఆమె వెంట కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఒంటరితనమైన, ఇబ్బంది అయినా, యవ్వన ప్రాయంలో ఉన్న శరీర ఇచ్చలు, లోక ఇచ్చలు, అన్ని ఇచ్చలు చంపుకొని ఆమె వెంట ప్రయాణం అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక ఈ లోక సంబంధంగా ఉన్న రూతు అత్తకు వాక్యము
ఏదైతే చెప్తే ఆ చెప్పిన వాక్యాన్ని బట్టి, ఆ దేవుణ్ణి బట్టి, ఆమె నమ్మిన ఆ దేవుణ్ణి బట్టి ఆమె వెంట వెళ్ళడానికి అన్నింటినీ దూరం చేసుకొని, త్యాగం చేసి, అన్నింటినీ చంపుకొని అత్త వెంట నడిచింది. కష్టమే, ఇబ్బందే, చాలా కష్టం, చాలా ఇబ్బంది, చాలా పరిస్థితి చాలా దారుణం. అయినా కూడా ఒక షెల్టర్ లేదు, ఏం లేదు. పోతే అక్కడ ఏం పరిస్థితి తెలియదు, ఏమైపోతుందో తెలియదు జీవితం. అయినా కానీ నమ్మిన దేవుడు చెప్పిన మాటను బట్టించామె అత్త వెంట బయలుదేరింది. హత్తుకోవడం అంటే అది. హత్తుకుంటే కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఆశీర్వాదాలే, దీవెనలే, అన్నీ జరుగుతాయి అని కాదు. కష్టాలు ఉన్నా కూడా దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటిది, దేవుని ఆజ్ఞలు పాటించాలి, లోబడాలి, భయపడాలి, మాట వినాలి, సేవించాలి, అవన్నీ చేయగలిగి హత్తుకొని ఉండడమే దేవునికి కూడా ఇష్టం. అటువంటి బిడ్డలుగా మీరు ఉన్నారా? అటువంటి బిడ్డలుగా మీరు అందరూ ఉందురుగాక. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, విన్నవారిని దీవించండి. విన్న వెంటనే వాక్యానుసారంగా బ్రతకాలని నిర్ణయం తీసుకొని, అయ్యా నీకు ఇష్టంగా నిన్ను సంతోషపరిచే విధంగా నాయనా, నిన్ను హత్తుకొని ఏ ఇబ్బందులైనా, ఎటువంటి కష్టాలైనా నీ కొరకు ఆత్మీయంగా సాగునట్లు కృప చూపమని, వాక్యమును నాయన అర్థం చేసుకుని లోబడే మనసుతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం విజయం, శిలువ రక్తం విజయం, యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.